ఇక 2 రోజుల్లో స్కూలుకి ఎండాకాలం సెలవులు ప్రారంభమవుతాయి. స్కూల్లో పిల్లలు అప్పుడే పలచబడ్డారు. వచ్చిన కొద్దిమంది కూడా చెట్ల కింద ఆడుకుంటున్నారు. టీచర్లు పేపర్లు దిద్దేసి కట్టలు కట్టి ప్రిన్సిపాల్ రూమ్‌కి చేరుస్తున్నారు. ఆఖరి 2 రోజులు ప్రిన్సిపాల్ స్టాఫ్ మీటింగ్ పెట్టారు. మేడ మీద అసెంబ్లీ హాల్‌లో టీచర్లంతా ఒక్కొక్కరు హాజరవుతున్నారు. మార్కులను బట్టి పాస్ చేసే రోజులవి. ప్యూన్ మార్కుల రిజిస్టరు కొన్ని తెల్ల కాగితాలు పట్టుకొచ్చి బల్ల మీద పెట్టాడు. హాలులో హాజరైన టీచర్లు క్లాసులో పిల్లల కన్నా ఎక్కువగా అల్లరి చేస్తున్నారా అన్నట్టుంది వాతావరణం. "ష్! ప్రిన్సిపల్ వస్తుందర్రా." టీచర్లంతా సర్దుకొని నిలబడ్డారు. ఒక చేతిలో మార్కుల షీటు, రెండో చేతిలో హ్యాండ్ బ్యాగుతో వచ్చారు ప్రిన్సిపాల్. ఆమె కూర్చున్నాక టీచర్లంతా కూర్చున్నారు. "ఏమర్రా, అందరి మొహాలు కళకళలాడిపోతున్నాయి. నెల మీద 3 వారాలు స్కూల్ ముఖం చూడనవసరం లేదనా?" హాస్యమాడారావిడ. "అవును మేడం" అని పెంకి జవాబు కొంతమంది టీచర్లిస్తే, కొంతమంది పెద్ద తరహా టీచర్లు "స్కూలుంటేనే సరదాగా గడిచిపోతుంది మేడం కాలం. మరీ సెలవులెక్కువైతే బోర్ కొడుతుంది" అన్నారు. లేకపోతే ప్రిన్సిపాల్ గొడవ కొన్నాళ్లు ఉండదనా? మళ్ళా అన్నారు ఆవిడ నవ్వుతూ. "అబ్బే, మేమెప్పుడూ అలా అనుకోం మేడం" అన్నారు పార్వతీ, రుక్మిణమ్మ గట్టిగా. అస్తమాను ప్రిన్సిపాల్ స్ట్రిక్ట్‌గా ఉంటుందని తిట్టేవాళ్ళు వాళ్లే. ఎంత గట్టిగా అలాగని మేమెప్పుడూ అనుకోము అని చెబుతున్నారో? ఇంకో టీచర్ అంది పక్కనున్న సీతతో. "ఆ, అవును, అదే నేననుకుంటున్నాను" సీత అంది నెమ్మదిగా. ప్రిన్సిపాల్ ప్రారంభించారు. "చూడండర్రా, ప్రతి ఏడాది మనం పెట్టుకుంటున్న మీటింగేది? ప్రమోషన్ లిస్టులు తయారు చేయడానికి. అయితే ఈ మీటింగు నేను నిరుడి దాకా సెలవుల్లో పెట్టి సీనియర్ టీచర్లను మాత్రమే పిలిచేదాన్ని. మీరంతా ఆఫీసులిచ్చిన మార్కుల రిజిస్టర్స్, జనరల్ మార్కుల రిజిస్టర్ రెండూ దగ్గర పెట్టుకుని ప్రమోషన్స్ లిస్టులు తయారు చేసేవాళ్ళం. ఈ ఏడాది ఆంధ్రోండగా పెట్టేస్తే ఈ మీటింగ్ బాగుంటుందని" అన్నారు. టీచర్ల అభిప్రాయం తెలుసుకోవడానికి అన్నట్టు. "మీటింగ్ ఇప్పుడు పెట్టడమే బాగుంది మేడం" అని చాలామంది టీచర్లు తమ అభిప్రాయం వెల్లడించారు. జనరల్ రిజిస్టర్ తెరిచి ప్రిన్సిపల్ ఒక్కొక్క క్లాస్ టీచర్ని దగ్గరకు పిలిచి ఆమె దగ్గరున్న మార్కుల షీటు, రిజిస్టర్లో ఎక్కించిన మార్కులు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూశారు. తర్వాత రూల్స్ ప్రకారం ప్రమోషన్స్ నిర్ణయించి రిజిస్టర్లో పిల్లల పేర్లకు ఎదురుగా రిజల్ట్స్ రాశారు. "మేడం, ఇలా అయితే చాలా టైం తీసుకునేటట్టుంది. దీపాలు పెట్టినా ఇక్కడే ఉండాలేమో" అంది పార్వతి. "అయ్యో, ఈరోజు మనకు ఎంగేజ్మెంట్ ఉంది కదూ, ఇక్కడ లేట్ అయితే ఎలాగా?" అంటోంది రుక్మిణమ్మ పార్వతితో. "సాయంకాలం 4 గంటలయ్యాక ఎంగేజ్మెంట్లు ఉన్నవాళ్ళంతా వెళ్ళండి. లేని వాళ్ళతో నేను పనులు పూర్తి చేసుకుంటాను" అన్నారు ప్రిన్సిపాల్ కొంచెం తీవ్రంగా. ఈవిడికి వినపడినట్లుంది. మనం నెమ్మదిగా అనుకున్న మాటలు అంది రుక్మిణమ్మ. "పోనిద్దు, వినపడ్డమే మంచిదైంది. 4 అవ్వగానే మనలాంటి వాళ్ళని వెళ్ళిపోమంది కదా." సాయంకాలం 4 కాకుండానే సీత క్లాసు పూర్తయింది. "అమ్మయ్య, నా పని పూర్తయిపోయింది" అనుకుంటూ కాగితాలవి సర్దేసి సిద్ధపడుతోంది ఇంటికి వెళ్ళిపోవడానికి. ఇంతలో ప్రిన్సిపాల్, "పార్వతి, రుక్మిణమ్మ, మీరు వెళ్ళిపోవచ్చు" అన్నారు. టీచర్లంతా ఆశ్చర్యంగా చూశారు. ఇక ఉండబట్లేక కొంతమంది టీచర్లన్నారు, "వాళ్ళ క్లాసులు ఇంకా తీసుకోలేదు మీరు, వాళ్ళని వెళ్ళిపోమంటున్నారు. వాళ్ళకేవో ఎంగేజ్మెంట్లున్నాయంట పాపం, వాళ్ళని వెళ్ళనివ్వండర్రా" అంటూ ప్రిన్సిపాల్ మళ్ళా "పార్వతి, మీరు వెళ్ళండి" అని హెచ్చరించారు. పార్వతి, రుక్మిణమ్మ "థాంక్యూ మేడం" అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. టీచర్స్ అంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ప్రిన్సిపాల్ అన్నారు, "వాళ్ళని వెళ్ళనివ్వకపోతే నన్ను ఈ ఊరు నుంచే ఎత్తేయొచ్చర్రా. మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది." "ఆ?" అన్నట్టు అంటూ ఆమె సీత వైపు తిరిగి, "సీత, నీకు అవతల మొగుడు పిల్లలు ఏమవుతున్నారో అనే బాధ లేదు కదా, నువ్వు కాసేపుండు. పార్వతి వాళ్ళ క్లాసులు చూసేద్దాం. నా దగ్గర వాళ్ళ మార్కుల షీట్లున్నాయి" అన్నారు. ఆ మాటకి సీత గతుక్కుమంది. ఏడవాలో నవ్వాలో అర్థం కాలేదు సీతకి. నిజమే, ఆవిడన్నట్టు ఆతృతగా ఇంటికెళ్ళడానికి తన కోసం ఎదురు చూసేవాళ్ళెవరూ లేరు కదూ ఇంట్లో. సీతని ఎక్కువ ఆశ్చర్యపరిచిన విషయం, చెడ్డకెంత గుర్తింపు, గౌరవం ఈ ప్రపంచమిస్తుందో మంచికి అందులో వేసిమెత్తు కూడా ఇవ్వదు. అందువల్లనే మంచివాళ్ళు, మంచి పనులు క్రమేపీ ఈ భూమి మీద అంతర్ధానం అయిపోతున్నాయి. పార్వతికి ఒక్క మంచి లక్షణం లేదు. రుక్మిణమ్మ పార్వతికి కుడిభుజం లాంటిది. దుర్యోధనుడికి శకునిలాగా. వాళ్ళ పరోక్షంలో ప్రిన్సిపాల్ చాలాసార్లన్నారు, ఇంకా అనేవారు, "టీచర్ వృత్తికే వీళ్ళు కళంకం తెస్తున్నారు. బొత్తిగా తిరుగుళ్ళేమిటి? చిచ్చి, పిల్లలు వీళ్ళ దగ్గర నుండి నేర్చుకునేది చివరికి వీళ్ళ తిరుగుళ్ళలాగుంది." వాళ్ళ పరోక్షంలో ఏమంటేనేం, సమయానికి వాళ్ళ అవసరాలు తీర్చారు. పైగా తనని ఆగి పార్వతి వాళ్ళ పనులు చూడమంటున్నారు. ఇంకో గంటన్నరకి పని పూర్తయింది. అంతా లేచి బయలుదేరారు. సీత ఇంటి మీదుగానే ప్రిన్సిపాల్ ఇంటికి తోవ. అందువలన ఇద్దరూ కలిసి బయలుదేరారు. త్రోవలో ప్రిన్సిపాల్ నవ్వుతూ అన్నారు,
చూసావా సీత, నీకు పెళ్ళై ఉంటే నిన్ను ఇలా ఆపగలిగేదాన్ని కాదు ఇంతసేపు. పర్వాలేదులేండి. ఈ ఒక్కరోజే కదా ఎంత కష్టపడినా, తర్వాత 7 వారాలు సెలవులు. అప్పుడు ఎంతైనా రెస్ట్ తీసుకోవచ్చు అంది సీత. పెద్దదాన్ని చెబుతున్నాను. ఒంటరిగా ఆడది నెగ్గుకు రావడం కష్టమమ్మా. లోకం ఏదో ఒక ఆపనిందలేసి రాళ్లు విసురుతూనే ఉంటుంది. ఏ ఒక్కరాయి తగిలినా మనసు గాయపడక మాందు. ఆ గాయం మానని మచ్చే కూర్చుంటుంది. అంతా అయిపోయాక ఏం లాభం చెప్పు? చేతులు కలాక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. ప్రిన్సిపాల్ తన మనసులో విషయం చెప్పడానికి ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు గబగబా చెప్పేశారు. ఆవిడే మళ్ళా అన్నారు. అన్నట్టు సీత, ఈ అవకాశం నాకు మళ్ళా రాదు. ఆ మధ్య నేను మన స్కూల్ దగ్గరున్న పాలిటెక్నికల్ కాలేజీకి వెళ్ళాను కదూ, నీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఆ, అవును, 2 నెలల క్రితం స్కూల్ నుండే వెళ్లారు మీరు అంది సీత. అప్పుడే ఆ కాలేజీ ప్రిన్సిపాల్ అన్నాడు. తనే నన్ను ఈ మధ్య ఒక విషయంలో కలుసుకోవాలనుకుంటున్నారట. నేనా అక్కడికి నా పని మీద వెళ్ళడం ఆయన చాలా సంతోషించాడు. వాళ్ళ కాలేజీలో ఒక లెక్చరర్ ఉన్నాడట. అతనికి తల్లి తండ్రి లేరు. అతడు చాలా బుద్ధిమంతుడు. ఉద్యోగం ఖాయమైంది. మన స్కూల్లో అవివాహిత టీచరు ఆ పెండ్లి కొడుకి తగినాముంటే చెప్పమన్నారు. వెంటనే నువ్వే జ్ఞాపకం వచ్చావు. ఆయనతో నీ పేరు చెప్పలేదనుకో, తర్వాత చెబుతానన్నాను. మరి నువ్వు ఏమంటావ్ అన్నారావిడ. సీత మౌనంగా ఉండడం చూసి ఏంటి నీ జవాబు అన్నట్టు సీత వైపు తిరిగి చూశారు. చూద్దాంలేండి సెలవులయ్యాక, అప్పటి పరిస్థితులను బట్టి అని సీత నిర్లిప్తంగా అంటుంటే ఆమె వెంటనే మళ్ళా అన్నారు. అబ్బే, అలా కాదమ్మా. నువ్వు మీ వాళ్లతో చెప్పు, సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు. మంచి సంబంధం అయితే పెళ్లి చేసుకుంటేనే మంచిది. ఆడది అంత చదివి ఉద్యోగం చేస్తున్నా సెక్యూరిటీ అనేది ఉండాలమ్మా. లేకపోతే ఒంటరిగా ఎవరితోనూ అతకని బ్రతుకు బ్రతకాలి. ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవాలి. చచ్చా, ఒంటరి బ్రతుకు పగవాళ్ళకు కూడా వద్దు. ఇంతలో సేతిల్లొచ్చింది. నేను ఆలోచించి చెబుతాను మేడం అంది సీత. ఇంటి తాళం తీసి లోపల అడుగు పెట్టేసరికి కిటికీలో నుండి పోస్ట్ మ్యాన్ విసిరేసిన వినోద ఉత్తరం ఎదురైంది. వినోద ఉత్తరం చూడగానే 1000 ఏనుగుల బలం వచ్చింది సీతకి. చేతిలో కాగితాలు హ్యాండ్ బ్యాగ్ పక్కన బల్ల మీద పడేసి ఉత్తరం చింపుతూ మంచం మీద వాలిపోయింది. పని మనిషి తలుపులు దబదబా బాదుతూ ఉంటే మెలకు వచ్చింది సీతకి మర్నాడు పొద్దుట. తలుపు తీయగానే ఏందండమ్మా, అలుపొచ్చుందాది తలుపు కొట్టి కొట్టి. బస్తీలో పూరా జనం లేచిపోతుండారు. యాదమరిచి పడుకున్నావా నిలదీసింది పని మనిషి. నిన్నంతా స్కూల్లో మీటింగు, ఇంటికొచ్చాక వంట చేసుకునేసరికి కొంచెం ఆలస్యమైంది. చొప్పున మెలకువ రాలేదు అని చెబుతూనే ఉంది సీత. పని మనిషి లోపలికెళ్ళి గిన్నెలు బయట పడేసుకుంటోంది. సీత సమాధానంతో పనిలేనట్టు. సీతకి ఇంకా బద్ధకం వదల్లేదు. ఇంకాసేపు పడుకుంటేనే స్కూల్కి కొంచెం ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు అనుకుంటూ మళ్ళా పడుకుంది. ఇంతలో అమ్మగారు, ఇయాల జల్దీ పని ఖతం చేసి పోవాల. గొడ్లుంటే పడండి, ఉతికిపోతా. పని మనిషి మళ్ళా ఆరంభించింది. ఇది నన్ను పడుకొనిచ్చేలా లేదు. మూలుకుంటూ లేచింది సీత. పని మనిషి ఉతకడానికి 2 చీరలిచ్చి టూత్ బ్రష్ పేస్టు పట్టుకుని బాత్రూం కేసి నడిచింది. బాత్రూం నుండి తిన్నగా వంటింటి వైపు నడిచి స్టవ్ మీద కిటిల్ పడేసి ఎదురుగా ముక్కాల పీట మీద కూర్చుంది కిటిల్ వైపు చూస్తూ. పొద్దున్న కాఫీ వేళప్పుడు విధిగా సీతకి తల్లి జ్ఞాపకం వస్తుంది. తను స్కూల్లో చదువుకునే రోజుల్లో మొహం ఇలా కడుక్కోవడం పూర్తయ్యేసరికి వంట మనిషి కాఫీ పట్టుకుని సిద్ధంగా నిలబడాల్సిందే. అలా జరగన్నాడు ఒక ప్రళయం లేవదీసేదమ్మ. వంట మనిషి ఏమరపాటుగా ఉండి మరిచిపోతుందేమో అని పాపం అమ్మ ఒక కన్ను తన మీదే ఉంచేది. సీత మొహం కడిగేసుకుంది చొప్పున కాఫీ ఇచ్చేదానికి అని వంట మనిషిని హెచ్చరిస్తూ ఉండడం ఇంచుమించు కాఫీ వేళకి గుర్తుకొస్తోంది. కాఫీ తాగుతూ సీత బయటకొచ్చేసరికి పని మనిషి బట్టలారేసి వెళ్ళిపోతుంది. అది పనిలోకొచ్చేటప్పుడు ఎంత తుఫాన్లో వస్తుందో వెళ్ళేటప్పుడు ఏ అలికిడి లేకుండా వెళ్ళిపోతుంది. మళ్ళా 5 నిమిషాల్లో పని మనిషి చేతిలో చీటీతో వెనక్కొచ్చింది. ఉస్కూలు బంట్రోతు కలిసుండాడు, నీకిమ్మన్నాడీ సీటీ అని ఇంట్లోకి విసిరేసి గబగబా వెళ్ళిపోయింది. దీని కంగారు బంగారం కాను అని మూలుకుంటూ 2 అడుగులు వేసి వంగి చీటీ తీసుకుంది సీత. సీత, ఈరోజు సాయంకాలం స్కూల్ నుండి నాతో మా ఇంటికి రా. భోజనం మా ఇంట్లో చేద్దుగాని. మళ్ళా అప్పటికప్పుడు చెబితే నీకు వీలు కాదు రావడానికంటావని ముందుగానే రాస్తున్నాను. ఇట్లు ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ రాసిన చీటీ చదివింది సీత. ఎందుకు తనని ప్రత్యేకంగా ఆహ్వానించింది? ఆలోచనలో పడింది సీత. ఈమెకు కూడా పార్వతి లక్షణాలు కొన్నున్నాయా? ఏమో కర్మకాలి. చచ్చా, ఆమె వయసు మళ్ళామె. ఇంక సర్వీసు 2 ఏళ్లే ఉంది. ఊళ్ళో ఆమెకు మంచి పేరుంది. దైవభక్తి కలదని నానేవాళ్లు ఎవరూ ఆమెకు లేకపోయినా పేద బంధువులకు స్నేహితులకు మంచి చెడ్డకి డబ్బు ఖర్చు పెట్టి వాళ్ల అవసరాలకు ఆదుకుంటుందని చాలామంది చెప్పుకోగా వింది సీత. తన దగ్గరకు అవివాహితులుగా వచ్చిన టీచర్లలో 2-3కి తనే సంబంధాలు చూసి పెళ్లిళ్లు కుదిరిచిందట.
మరి ఈమెందుకు పెళ్లి చేసుకోలేదనేది అందరికీ పెద్ద సందేహం. ఆవిడ్ని అడిగే సాహసం లేక ఎవరూ అడగలేదు. ఏమైనా ఆమె పార్వతి లాంటిది కాదు. బహుశా ఆమెకింట్లో ఏ పనిలోనైనా సహాయం చెయ్యాలేమో. అవివాహితులకు కావలసినంత తీరుబడుంటుంది కదా. సీత నవ్వుకుంది. స్కూలుకి వెళ్లే టైం దగ్గర పడుతోంది. బియ్యం పొయ్యి మీద పడేసి అది ఉడికేంతలో స్నానం చేసొచ్చేసింది సీత. ఒక్క పూట కోసం ఏం కూరలొండుకోవాలే అని పచ్చడి, పెరుగుతో భోజనమైందనిపించింది. సీత స్కూల్ గేటు దగ్గర అడుగు పెట్టేసరికి బెల్ కొడుతున్నారు. గుడ్ మార్నింగ్ టీచర్ అంటూ పిల్లలు స్వాగతం పలికారు వాళ్ళ పక్కనుండి వెళుతోన్న టీచర్లకు. వెరీ గుడ్ మార్నింగ్ అర్రా అంటూ సీత ప్రిన్సిపాల్ రూమ్ వైపుకు సాగింది. ఆమె కుర్చీలోంచి లేచి అసెంబ్లీ హాలుకి వెళ్ళడానికి బయలుదేరబోతున్నారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సీత. థ్యాంక్ యూ మేడం. మీ ఇంటికి ఆహ్వానించినందుకు. ఏదైనా ప్రత్యేక కారణం ఉందా మేడం అడిగింది సీత. ప్రిన్సిపాల్ ముందుకు నడుస్తూనే, అబ్బే ప్రత్యేక కారణమేం లేదు. కాసేపు మా ఇంటికొచ్చి నాతో గడుపుతావని అని అసెంబ్లీ హాలు వైపు తొందరగా వెళ్ళిపోయారు. ప్రిన్సిపాల్ ఇంటికి వెళ్లడం సీతకది మొదటిసారి కాదు. కానీ ఎందుకో ఆ రోజు తను ప్రత్యేకంగా ఆహ్వానింపబడ్డానని అనుకోకుండా ఉండలేకపోయింది సీత. ఆమె ఇల్లు చూసిన వాళ్ళందరూ ఆమెకు అలంకరణలో చాలా ఆసక్తి ఉందని అనుకోక మానరు. డ్రాయింగ్ రూంలో చక్కటి ఫర్నిచర్, గుమ్మాలకి కర్టెన్స్ చూడగానే అబ్బా ఎంత బాగుంది ఇల్లు అనిపిస్తుంది. డ్రాయింగ్ రూమ్ దాటి సీత ఎప్పుడూ లోపలికెళ్ళలేదు. ఆ రోజు కూడా సీత అక్కడే కూర్చుంది. లోపల నుండి ప్రిన్సిపాల్ పిలిచారు. సీత ఇలారా, ఇక్కడ తీసుకుందాం కాఫీ. కాఫీ తీసుకుని ఇద్దరూ బెడ్రూంలోకి వెళ్లారు. అక్కడ గాడ్రేజ్, సింగిల్ కాట్, బట్టల బీరువా, బల్ల, పడకుర్చీ ఉన్నాయి. ఆమె మంచం మీద పడుకుంటూ, సీత నువ్విలా పడకుర్చీలో పడుకో. భోజనం టైం అయ్యేదాకా ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుందాం అన్నారు పడకుర్చీలో కూర్చుంటూ. మేడం ఈరోజు చాలా అలసిపోయారు ఆఫీస్ పనితో అంది సీత ఆమె ముఖం పరీక్షగా చూస్తూ. ఇందటి 10 రోజులు పరీక్షలని, రిజల్ట్స్ అని ఆఫీస్ పనులతో సరిపోయింది. ఈరోజు చాలా మట్టుకు ఆఫీస్ పని పూర్తి చేసేశాను అన్నారావిడ. మేడం మీరు సెలవులకి ఎక్కడికైనా వెళతారా? ఎవరున్నారు నాకు? ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచించడానికైనా అని నెమ్మదిగా తనలో తను అనుకుంటున్న మాటలు బయటకు వినబడినట్లు వినపడ్డాయి సీతకి. మేడం మీకు అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ములు ఎవరూ లేరా? నీకు తెలీదు సీత, నేను ఒంటరిదాన్ని, ఒక్కరితోనే పుట్టాను. అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ములు ఎవరూ లేరు. మరి మీ చెల్లెలు ఒకరు పోయారు అని విన్నాను అంది సీత సంశయిస్తూ. ఆమె నా స్వంత చెల్లెలు కాదు, మా పినతల్లి కూతురు. పిన్ని పోయేటప్పటికీ అది 3 నెలల పిల్ల, నాకన్నా 2 ఏళ్లు చిన్నది. పిన్ని పోగానే అమ్మ చెల్లిని మా ఇంటికి తీసుకొచ్చి నాతో పాటే పెంచింది. మా ఇద్దరికీ ఒక్కలాంటి గౌనులు కుట్టించేది, ఒకేలాంటి నగలు చేయించేది. నాన్నగారు, అమ్మ మమ్మల్ని పెద్దమ్మాయి, చిన్నమ్మాయి అని పిలిచేవారు. నాకు 9 ఏళ్ళొచ్చేదాకా అది మా పినతల్లి కూతురని తెలియనే తెలీదు. స్వంత చెల్లెలే అనుకునేదాన్ని. అయితే ఒకరోజు మేమిద్దరం స్కూలుకి వెళ్లే హడావిడిలో ఉన్నాం. అమ్మ, పక్కింటావిడ పిచ్చాపాటి మాట్లాడుతూ నిలబడ్డారు. అమ్మా స్కూలుకు పోతున్నాం అన్నాం మేమిద్దరం. చెల్లి జాగ్రత్తమ్మా, జాగ్రత్తగా రోడ్డు పక్కగా నడిచి వెళ్ళండి అంది అమ్మ. ఎక్కడా చూడలేదమ్మా ఈ విడ్డూరం. నీ కూతురుతో సమానంగా చూస్తున్నావు నీ చెల్లెలి కూతుర్ని. రేపు ఆస్తి కూడా సమానంగా పంచుతావా ఏం? ఊరుకోండి పిన్నిగారు, మేం పిల్లలకు కూడా ఈ సంగతి తెలియడం లేదు. వాళ్ళిద్దరూ నా బిడ్డలు అనుకుంటున్నారు. మధ్యలో మీ బోటి వాళ్లే పెడతారు ఈ తేడాలన్నీను అంటూ విసుగ్గా లోపలికెళ్ళిపోయింది అమ్మ. ఆ రోజు నాకు మొదటిసారి తెలిసింది చెల్లి పిన్ని కూతురని. నా పక్కనే ఉన్న చెల్లికి అసలు ఆ సంభాషణే అర్థమైనట్టు లేదు. మీ తోబుట్టూలా పెరిగిన ఆ అమ్మాయి బ్రతుకుంటే ఎంత బాగుండేది. ఎన్నాళ్ళ కిందట పోయారావిడ? ఆతృత అణుచుకోలేక అడిగింది సీత. పూర్తిగా వినుమరీ నే చెప్పేదంతా అంటూ ఆవిడ మళ్ళా మొదలుపెట్టారు. రాను రాను ఒకే పెంపకంలో పెరుగుతున్న మా ఇద్దరిలో లక్షణాలు చాలా తేడాగా కనిపించసాగాయి. నేను తల దువ్వుకోవడం, స్నానం చేయడం లాంటి పనులు అరగంటలో పూర్తి చేస్తే చెల్లి 2 గంటల్లో కూడా పూర్తి చేయలేకపోయేది. అద్దం ముందు గంటల తరబడి అలాగే నిలబడిపోయేది. ఏంటే ఇప్పటినుండి ఈ షోకులు నువ్వును? అక్కను చూడు ఎంత తొందరగా తయారైపోతుందో అని అమ్మ మందలిస్తే, అందుకే అంత జిడ్డు గారిపోతూ ఉంటుంది. అక్క మొహం ఎవరో చూడరు, అందరూ నా వైపే చూస్తుంటారు అని జంకు లేకుండా అనేసేది. చెల్లికి వయసొచ్చే కొద్దీ బుద్ధి పక్కదారి పట్టడం మొదలుపెట్టింది. నాతో కలిసి స్కూలుకు వెళ్లడం, సాయంత్రం తిరిగి ఇంటికి రావడం తప్పించాలని చూసేది. మేం చదువుతోంది ఆడపిల్లల హైస్కూలు. మా స్కూలుకు కొంచెం పక్కగా మగపిల్లల స్కూలుంది. చెల్లి అందులో ఒక అబ్బాయితో ఎప్పుడు ఎలా స్నేహం చేసిందో నాకు తెలీదు. ఒకరోజు ఆమె చెప్పడం ఆపారు.
బయట నుండి బిలబిలమని 10 మంది పిల్లలు, వాళ్లతో నలుగురు పెద్దవాళ్లు వచ్చి అమాంతంగా మేడం కాళ్ల మీద పడ్డారు. అమ్మగారు, మా పిల్లలంతా పరీక్షలు పాస్ అయ్యారు. ఈ భిక్ష మీరు పెట్టిందేనమ్మా అంటూ వాళ్ళు కాళ్ళు విడవడం లేదు. మేడం వాళ్ళని వారిస్తూ లేచి మంచం మీద కూర్చున్నారు. పిల్లలు కష్టపడి చదివారు, పాస్ అయ్యారు, ఇందులో నాదేముంది అంది మేడం చాలా నిర్లిప్తంగా. ఈ 4 ఏళ్ల బట్టి మా పిల్లల బాధ్యత మీరు పూర్తిగా తీసుకున్నారమ్మా. పుస్తకాలకని, ఫీజులకని, బట్టలకని ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారో మాకు తెలీదమ్మా. మేమైతే ఒక్క ఏడాది కూడా చెప్పించలేకపోయేవాళ్ళం అని చెప్పుకుపోతున్న వాళ్ళని ఆపేసి, సరేలేండర్రా, మీరంతా పాస్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. సెలవులు హాయిగా గడపండి, మళ్ళా స్కూళ్ళు తెరిచేసరికి రండి అంది మేడం పిల్లల భుజాలు తడుతూ. దండాలు పెడుతూ వాళ్ళంతా వెళ్ళగానే, మీరింతమందిని చదివిస్తున్నట్టు మాకెవరికీ తెలీదండి అంది సీత ఆశ్చర్యంగా. ఇందులో ఏముంది తెలియడానికి? మనం చేసిన సహాయానికన్నా వాళ్ళు చూపించే కృతజ్ఞత ఎక్కువగా ఉంది అంతే అంటూ వెనకటి సంభాషణ తిరిగి ప్రారంభించారు. ఒకరోజు గేమ్స్ పీరియడ్లో నేను గ్రౌండ్స్లో తిరుగుతూ ఉంటే చెల్లి గేట్ అవతల నిలబడి మా ఇంటి పక్క అబ్బాయితో మాట్లాడుతూ కనపడింది. చెల్లి అని అప్రయత్నంగానే గట్టిగా అరిచాను. గ్రౌండ్స్లో ఉన్న పిల్లలంతా నా వైపు ఆశ్చర్యంగా చూశారు. కానీ చెల్లి కొంచెం కూడా చలించలేదు. పైగా ఇంకో 5 నిమిషాలు మాట్లాడి అప్పుడు వెనక్కి తిరిగొచ్చింది. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే అమ్మతో చెల్లి ఎదురుగానే చెప్పాను నేను చూసిన సంగతి. అమ్మ చెల్లిని కొట్టి చంపేస్తుందని, పెంకులు ఎగిరేటట్టు కేకలేస్తుంది అని ఊహించుకున్న నాకు ఆశాభంగమే కలిగింది. అదేంటే, ఇంకా చిన్నపిల్లవా? మగపిల్లలతో అలా మాట్లాడొచ్చా? ఇది అమ్మ మందలింపు. చెల్లిని అటు వెళ్ళనిచ్చి అమ్మని నిలదీసి అడిగాను. పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం అంత తేలిగ్గా తీసుకున్నావేంటమ్మా అని. కట్టలు తెంచుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అమ్మంది. పెంచిన వాతావరణ ప్రభావమా లేక సాంప్రదాయ ప్రభావమా పిల్లల మీద ఎక్కువగా పడేది అనే విషయం గురించి పుస్తకాల్లో చదువుతూ ఉంటాం. దీన్ని చూస్తే తండ్రి వైపు సాంప్రదాయ లక్షణాలు దీని మీద ముద్ర వేసుకున్నట్టు కనిపిస్తోంది. 3 నెలల పిల్లని తెచ్చి నీతో పాటు పెంచుతున్నాను. దాని తండ్రి తరపు వాళ్ల ఛాయ కూడా ఎరుగదు. కానీ తండ్రి వైపు వాళ్ళ లక్షణాలు తప్ప రెండో లక్షణం ఈ పిల్లలో కనపడకపోవడం హుష్ నాకు అంతు చిక్కడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోందో. అమ్మ కాసేపు అలాగే ఆలోచిస్తూ ఉండిపోయింది. ఏదో జ్ఞాపకం వచ్చినట్టు మళ్ళా ప్రారంభించింది. అన్నట్టు నీకు ఈ విషయాలు ఏమీ తెలియవే. చెల్లి తండ్రి అది కడుపులో ఉన్నప్పుడే ఏదో మింగి చచ్చిపోయాడు. అతనితో పెళ్ళయ్యాక మీ పిన్ని ఏనాడు సుఖపడలేదు. పూర్వీకుల ఆస్తి మీద వచ్చే డబ్బుతో సంసారం గడపడం, తను నానా తిరుగుళ్ళు తిరగడం అతని దినచరిగా ఉండేది. ఊళ్ళో ఎంతమంది భోగం వాళ్ళున్నారో అందరిళ్ళు చూసుంటాడు అతగాడు. అతని తండ్రికి కూడా ఈ లక్షణం ఉండేదట. ఆ కుటుంబంలో ఉన్న రెండో అవలక్షణం ఏంటంటే ఆత్మహత్యలు చేసుకోవడం. తండ్రి కొడుకులు అటువంటి చావు చచ్చారు. నాకు తెలుసు, చెల్లికి తండ్రి లక్షణాలు పూర్తిగా వచ్చాయి. ఆ పిల్లని మనం బాగు చేయలేం. కేకలేస్తే ఏ విషమైనా తాగి చచ్చిపోతుందేమో అనే భయం నన్ను పీడిస్తోంది అంటూ అమ్మ ఏడ్చేసింది. పిన్ని, బాబాయ్ గురించి వినడం నాకదే మొదటిసారి. పిన్నిది అంత దుఃఖమయమైన జీవితం అన్నమాట. ఇంతలో అమ్మగారు అంటూ వంట మనిషి గదిలోకి రావడంతో మేడం చెప్పడం ఆపేశారు. వంటైంది, భోజనానికొస్తారా? బల్ల మీద అన్నీ సర్దేసి పెట్టు, ఇప్పుడే ఒక పావుగంటలో వచ్చేస్తాం అన్నారు మేడం. వంటావిడ వెళ్ళగానే మళ్ళా చెప్పడం మొదలుపెట్టారు. అమ్మ చెప్పిందంతా విని, పోనీ ఆ అబ్బాయికిచ్చి చెల్లి పెళ్లి చేసేస్తేనో? నాకు కాకుండా దానికేంటి పెళ్లి అనుకోకండి అన్నాను. అలాగే చేద్దామన్న అమ్మ ఒక ఏడాది దాకా ఆ మాటే మరిచిపోయింది. ఈలోగా జరగవలసింది జరిగిపోయింది సీత అని మేడం ఆగిపోయారు. ఏం జరిగింది మేడం? నాకు అర్థం కావడం లేదు మీరన్నది అంది సీత నెమ్మదిగా. ఆ మాత్రం ఊహించలేవా సీత? ఆ ఏడాదిలో చెల్లి స్నేహం ఆ అబ్బాయితో ఎంతవరకు ముదిరిందంటే చెల్లి గర్భవతి అయ్యేదాకా. ఆ వార్త చెవిన పడగానే అమ్మ నాన్న కుప్పకూలిపోయారు. కర్తవ్యం వెను చెరిచింది. ఇద్దరూ వెళ్ళి ఆ అబ్బాయి తల్లిదండ్రులకు కథంతా చెప్పారు. ఇక అట్టే ఆలస్యం చేయకూడదని ముహూర్తం పెట్టి 3 ముళ్ళు వేయించేద్దామని అన్నారు. సాధారణ పరిస్థితుల్లో అయితే మాతో బియ్యం పొందే అంతస్తు వాళ్లకు లేదు. పరిస్థితి విషమించడం వలన వాళ్ళ దగ్గరికెళ్ళి ప్రాధేయపడాల్సొచ్చింది. ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. మీ అమ్మాయి మా వాడి ఒక్కడితోనే తిరుగుతుందన్న మాట ఏమిటి అంటూ ఎదురుదెబ్బ తీశారు. అమ్మ ధైర్యంగా, కావాలంటే మీ అబ్బాయిని పిలిచి అడగండి. కొడుకుని పిలిచి అడిగారు వాళ్ళు. చిచ్చే, నాకేం తెలీదు, ఆ అమ్మాయికి ఇంకా చాలామంది స్నేహితులున్నారు అనేసి ఒక్క క్షణం నిలబడకుండా వెళ్ళిపోయాడు. అవును, ఎందుకు ఒప్పుకోవాలి? ఏ తప్పు చేసినా దాని తాలూకా గుర్తులు మగవాడి దగ్గర దొరకవు. అదే తప్పు ప్రకృతి ఆడదాన్ని రచ్చకీడుస్తున్న మహోపకారమది. అమ్మ చెల్లిని నిలదీసింది.
ఆ అబ్బాయి తనకేమీ తెలీదంటున్నాడు. ఇంకెవరున్నారో తన స్నేహితులు చెప్పమని. చెల్లి వెక్కి వెక్కి ఏడుస్తూ తనకు ఆ అబ్బాయి తప్ప ఇంకెవరూ స్నేహితుల్లేరని, పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వబట్టి అతనితో తను చనువుగా తిరిగినట్టు చెప్పింది. అప్పటికే 4 నెలొచ్చేసింది. ఏం చేయడానికి తోచక ఆ రాత్రి మేమంతా ఆలోచిస్తూ ఉండిపోయాం. తెల్లవారింది. అంతా లేచాం. చెల్లి మాత్రం లేవలేదు. ఏదో మనసు బాగాలేక పడుకుందని ఎవరి మట్టుకు వాళ్ళం లేపకుండా ఊరుకున్నాం. 8 గంటలైనా చెల్లి లేవకపోతే నాకే జాలేసి దాన్ని చేత్తో కుదిపి లేపుదామని దగ్గరికెళ్ళి దానిమీద చెయ్యేసి షాక్ తగిలినట్టు అమ్మా నాన్నగారు అని అరచి అక్కడే కూలబడ్డాను. నా చేతికి తగిలింది చల్లటి జడ పదార్థం కాని వెచ్చటి మానవ శరీరం కాదు. అందరూ వచ్చారు. చెల్లి ఆత్మహత్య చేసుకుంది. తలగడ కింద నుండి చీటీ కింద పడింది. అందులో నాకే రాసింది. అక్కా, మంచి చెడు తెలియని వయసులో నేను తప్పు చేశాను. నన్ను క్షమించు. బ్రతుకు మీద విరక్తి పుట్టి నేను చచ్చిపోతున్నాను. నన్ను మరిచిపోండి. ఆ రోజు నుండి శారీరకంగా మా చెల్లి చచ్చిపోయింది. మానసికంగా నేను చచ్చిపోయిన సీత అని మేడం బోరున ఏడ్చేశారు. అప్పటిదాకా గంభీరంగా ఉన్న మేడం ఒక్కసారిగా బోరున ఏడవడం చూసి సీత స్తంభించిపోయింది. మెల్లగా తేరుకొని, మీరలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను మేడం. మీ జీవితం వెనకాల ఇంత విచారమైన గాథుందని నేనెప్పుడూ ఊహించలేకపోయాను అంది సీత మెల్లగా. కొంతసేపటికి ఆమె దుఃఖం అణుచుకుని మళ్ళా మొదలుపెట్టారు. అంత చిన్న వయసులో చెల్లి ఆత్మహత్య చేసుకుందంటే దానికి ముఖ్యంగా బాధ్యులు అమ్మా నాన్న. 3 ఏళ్లుగా నేను రోజూ చెల్లి నడత గురించి చెప్పినా దాన్ని మందలించనైనా లేదు సరికదా. దాని వంశంలో ఉన్న లక్షణాలవి అనంటూ మందలించినా అది మారదని గట్టిగా నమ్మి దాని కర్మానికి వదిలేశారు. అది పురుష సాంగత్యం కోసం స్వప్రయత్నాలు చేయడంలో పెడదారి తొక్కుతుందైనా గ్రహించలేకపోయారు. కనీసం నేను చెప్పినట్టు మొదట్లోనే ఆ అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడి చెల్లికి పెళ్లి చేసే ప్రయత్నం చేయలేదు. తెల్లవారి లేచి రాత్రి పక్క చేరేదాకా వాళ్ళు చూపించే ఆర్భాటం కాఫీ పలహారాల మీద, భోజనాల మీద, బట్టల మీదను. ప్రతీ నెల కంచి నుంచి, వెంకటగిరి నుంచి, బొబ్బిలి నుంచి చీరల వాళ్ళు మా ఇంటికి రావడం, అమ్మ నాకు చెల్లికి చీరలు తీసుకోవడం రివాజ్ అయిపోయింది. మాకిప్పుడే ఇన్ని చీరలెందుకమ్మా, ఈసారి వద్దులే, వచ్చే నెలలో తీసుకుందువుగానంటే అమ్మమ్మ ఆ మాట లెక్క చేసేది కాదు. పెట్టె నిండా రకరకాలైన చీరలుంటే చెల్లి 13వ ఏట నుంచే రోజుకో చీర కట్టుకుని సింగారించుకునేది. పెద్దవాళ్ళవుతున్న కొద్దీ మా కోరికలు, మా అవసరాలు వేరుగా ఉంటాయని పుష్టికరమైన భోజనం, ఆడంబరమైన బట్టలు కాదు, తల్లిదండ్రులు పిల్లలకు తీర్చవలసిన అవసరాలని అమ్మ కానీ నాన్నగారు కానీ తెలుసుకోలేకపోయారు. వాళ్ళు పడుతున్న శ్రమంతటినీ మాకు అవసరమైన విషయాలపైన కేంద్రీకరించుంటే చెల్లి జీవితం, నా జీవితం ఇలా అయ్యేవి కావు. మేడం, మీ జీవితానికేమండి అడిగింది సీత అమాయకంగా. మేడం సీత ప్రశ్నకి జవాబు చెప్పడం ఇష్టం లేనట్టు కొంతసేపు వెనుకాడారు. మళ్ళా ఏదో నిశ్చయించుకున్నట్టు మొదలుపెట్టారు. చెల్లిపోయాక అమ్మ 10 ఏళ్ళు, నాన్నగారు 12 ఏళ్ళు ఉన్నారు. చెల్లిని తలచుకుని కొన్నాళ్లు కుమిలిపోయారు. చెల్లి చెడిపోయి ఆత్మహత్య చేసుకుందన్న సంగతి మా బంధువులందరికీ మా పేటలో ఉన్న అమలకల ద్వారా ప్రచారం అయిపోయింది. అందుచేత నాకు సంబంధాలొచ్చేవి కావు. ఈ విధంగా వాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యత కాస్త వదిలిందని అమ్మా నాన్న ఊపిరి తీసుకున్నట్టు నా పెళ్లి విషయం ఆలోచించడమే మానేశారు. ఎవరైనా అమ్మాయికి పెళ్ళెప్పుడు చేస్తారు అంటే, చదువుకుంటుంది కదండి, అప్పుడే తొందరే ఉంది అనేది అమ్మ. బట్టల వాళ్ళు వస్తూనే ఉన్నారు, అమ్మ కొంటూనే ఉంది. ఏ నెలైనా వాళ్ళు రాకపోతే చుట్టుపక్కల ఇళ్లకి కబురు పంపేది అమ్మ. ఒకవేళ తనింటికి మాత్రం వాళ్ళు రావడం మరిచిపోయారేమోనని. నేను స్కూలు ఫైనలు, ఇంటరు, బిఏ వరుసగా ఎక్కడా ఆగకుండా పాసవుతూనే పోయాను. బిఏ ఫలితాలొచ్చిన రోజు నాన్నగారు నన్ను పిలిచి బీఈడీ సీటుకి అప్లై చేయమన్నారు. నాన్నగారండి, ఇక నాకు చదవాలని లేదండి అన్నాను. చదవడం మానేసి ఏం చేద్దామని నాన్నగారి ప్రశ్న. పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామని ఉందండి అని పైకి అన్నాననుకున్నాను. మాట్లాడవేంటమ్మా అని నాన్నగారు అడిగేదాకా నా మనసులో మాట చెప్పడానికి అభిమానం, అధైర్యం అడ్డొచ్చాయి. మీ ఇష్టమండి అని మాత్రం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. తర్వాత ఒక యంత్రంలా తయారైపోయాను. నాన్నగారు బీఈడీ చదవమన్నారు, చదివాను. ఉద్యోగంలో చేరమన్నారు. ఇంకో 5 ఏళ్లకు అమ్మ పోయింది. అమ్మ పోయిన 2 ఏళ్లకి నాన్నగారు పోయారు. మరి మీకే అవకాశం రాలేదా మేడం అంటే, మీకు ఎవరైనా తటస్థపడే ఉంటారు, మీరే ఒప్పుకోలేదేమో పెళ్ళాడ్డానికి అడిగింది సీత. అలా అడగకూడదు అనుకుంటూనే. లేదు సీత, నాకు అటువంటి అవకాశం రాలేదు. నేను మొదటి నుండి ఉద్యోగం చేస్తోంది ఆడపిల్లల స్కూల్లో. ఇక పొంతులమ్మగా నాకు సంఘంలో ఏం పరిచయాలుంటాయి గనక ఎవరు నన్ను ఆహ్వానిస్తారు చెప్పు. నా మట్టుకు నాకు ఏ మగాడితో మాట్లాడాలన్నా చెల్లి భయంకర జీవితం జ్ఞాపకం రావడం, వెంటనే నేను ఆ ప్రయత్నం విరమించుకోవడం జరుగుతూ ఉండేది.
మేడం, మీ అనుభవంతో ఆడపిల్లకి పెళ్లి తప్పక జరగాలంటారా అని ధైర్యం చిక్కబట్టుకుని అడిగింది. ఏనాడో ముగింపైపోయిన నా జీవితం నీ ముందు దేనికి విప్పానో నువ్వింకా తెలుసుకోలేదా సీత? వినోద పినతల్లి మేము చాలా స్నేహితులం, నీకు తెలుసు కదా ఆ విషయం. ఆమె దగ్గరికి నేను వెళ్ళినప్పుడల్లా వినోద నీ గురించి చెబుతూ ఉండేది. ఎప్పుడో చిన్నప్పుడనుకున్న బావతో పెళ్లి జరగలేదని, సీత ఆ జన్మ బ్రహ్మచారిణిగా ఉండిపోతుంది చూడండి అంటూ. అంత మంచి స్నేహితురాలు నీకుందని తెలుసుకున్న నాడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒంటరిగా నిస్సారమైన జీవితం ఏ స్త్రీ గడపకూడదని నా విశ్వాసం. చూడు, సన్యాసులైన మాంకులు ననసులు కూడా గ్రూప్గానే జీవిస్తున్నారు. స్కూల్స్ హాస్పిటల్లో పనిచేసేటప్పుడేంటి, వసతి గృహాల్లో ఉండేటప్పుడేంటి, కలిసిమెలిసి ఉంటారు. ననసుకుండే కంపెనీ కూడా నా బోటి దానికి లేదు. ఇప్పుడు నాతో ఎవరున్నారు చూడు. ఏ ఊరు బదిలీ అయినా ఒక్కరితిని వెళతాను. ఒక్కరితిని ఇంట్లో ఎన్ని గంటలు రోజుకి గడుపుతానో నువ్వు ఊహించుకోవచ్చు. ఈ ఒంటరితనం పగవాళ్ళకు కూడా వద్దు సీత. ఇంతలో వంట మనిషి మళ్ళా వచ్చి పిలిచింది. భోజనం చల్లారిపోతుంది, త్వరగా రమ్మని. ప్రిన్సిపల్ వాచ్ చూసుకుంటూ, అయ్యో నాకు టైం కూడా తెలియలేదు, పదసీత, అప్పుడే 8 అయిపోయింది అని లేచి భోజనాల గదివైపుకి దారి తీశారు. భోజనాలయ్యాక ఒక్కపొడి వేసుకుంటూ, మేడం ఇక నేను వెళతాను అని లేచింది సీత. మీరు జీవితంలో ఏ సుఖం పొందకపోయినా ఇతరుల జీవితాలు సుఖమయం చెయ్యాలని మీరు పడే తాపత్రయం సామాన్యమైన విషయం కాదు. మీ జీవితగాథ విన్నాక నాకు మీ మీదుండే గౌరవం చాలా రెట్లు పెరిగింది అంది సీత. సీత, నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా నా మాట ప్రకారం పెళ్లి చేసుకుని స్థిరపడు. నువ్వింకా మొండిపట్టు పట్టావంటే ముందు ముందు నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. ఆ అన్నట్టు నువ్వు రేపే వెడుతున్నట్టున్నావు కదూ మీ ఊరు. నేను చెప్పిన సంబంధం విషయం మీ వాళ్ళతో ఆలోచించు. మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు నీ నిర్ణయం నాకు చెప్పాలి అని ఆజ్ఞాపించినట్టు చెప్పి జవాబు కోసం ఎదురు చూడకుండానే ఒంట్రోతిని కేకేసి సీతని ఇంటిదాకా దిగబెట్టమని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. ఏలూరు బస్ రాత్రి 7 గంటలకి బయలుదేరుతుంది. సీత సామాన్తో బస్ డిపో చేరేసరికి బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ముందు కండక్టర్ దగ్గర నుండి టికెట్ తీసుకుంది. సామాను బస్ పైన వేసేదాకా నిలబడి తర్వాత బస్ ఎక్కింది. ఎక్కగానే ఎదురుగుండా కనిపించిన సీట్లో శరీరాన్ని చేరేసి హమ్మయ్య అనుకుంది. పొద్దుట లేచిన దగ్గర నుండి బస్ ఎక్కేదాకా ఏదో ఒక పని చక్కబెట్టుకోవడంతోనే సరిపోయింది. మొయ్యలేనన్ని పుస్తకాలు దగ్గరుండిపోయాయి. అవన్నీ స్కూల్కి రిక్షాలో తీసుకెళ్లి రిటర్న్ చేసింది. తీరా ఇంటికొచ్చాక సీతకి మాలతి కొడుకు జలజ కూతురు జ్ఞాపకం వచ్చారు. చంటి పిల్లలకి ఏమీ పట్టుకెళ్లకుండా వెళ్లడం ఎలాగా అనుకుంటూ అబిడ్స్ ప్రిన్స్ పోర్ట్లో బేబీ టాయిలెట్టు బిస్కెట్లు తీసుకుని, అలాగే మొహంజాహి మార్కెట్కి వెళ్ళి ద్రాక్షపళ్ళు తీసుకుని తిన్నగా సీత ఇంటికొచ్చేసరికి అప్పటికే సాయంకాలం 4 దాటిపోయింది. అప్పుడు వండుకు తిని సామాను సర్ది టాక్సీని పిలవడానికి వెళ్లేసరికే 6 గంటలు దాటిపోయింది. ఒంటరి జీవితానికి తోడేది మరి. పొద్దట్నుండి ఎంత హడావిడిగా ఉన్నా మేడం క్రితం రోజు రాత్రన్న మాటలు సీత మనసులో మెదులుతూనే ఉన్నాయి. సన్యాసులైన మాంకులు నన్సు కూడా ఒంటరి జీవితం గడపరు. మన బోటి వాళ్ళకు అలా కాదు. ఎక్కడికి వెళ్ళినా ఒంటరి జీవితం. జీవితాంతం ఒంటరిగా బ్రతకాలంటే పగవాళ్ళకు కూడా వద్దు అటువంటి జీవితం. ఈ మాటలు పదే పదే మారుమ్రోగుతున్నాయి సీత మనసులో. వీటిలో కొంత సత్యం లేకపోలేదు అనుకుంది సీత. వినోద వెళ్ళిపోయిన దగ్గర నుండి ఒంటరితనం తనని వెంటాడుతూనే ఉంది. ఏదో వెలితి క్షణక్షణం కనబడుతూనే ఉంది. కానీ ప్రిన్సిపల్ చెప్పినంత లోతుగా ఎప్పుడూ ఆలోచించలేకపోయింది. బస్సు ముందుకు సాగిపోతోంది. చల్లటి గాలికి సీతకి నిద్ర బాగా పట్టేసింది. బస్సు ఆగినప్పుడల్లా ప్యాసింజర్లు ఎక్కే దిగే చప్పుళ్లకు మెలకు వచ్చినా బస్సు తిరిగి కదిలేసరికి బాగా నిద్రపోతూనే ఉంది. తెల్లవారుజామున 5 గంటలకి బస్సు ఏలూరు చేరుకుంది. ప్యాసింజర్లంతా ముందున్న వాళ్ళని తోసుకుంటూ ఒక చేత్తో బరబరా సామాన్లు ఈడ్చుకుంటూ దిగుతున్నారు. ఆ గుంపులో మనుషుల్ని రాసుకుంటూ దిగడం ఎందుకని సీత సీట్లో నుండి కదల్లేదు. ఇంతలో అదిగో అత్తయ్య అని సీతకి తన అన్నయ్య పిల్లల కంఠాలు వినపడ్డాయి. ఇక సీత ఒక నిమిషం కూర్చోలేకపోయింది. తన దగ్గర పెట్టుకున్న సూట్ కేసు చేత్తో పట్టుకుని జనాన్ని తోసుకుని దిగేసింది. పిల్లలు సీతని చుట్టేసి కబుర్లు చెప్పేస్తున్నారు. మాలతి జలజ వాళ్ల పాపల్ని వర్ణించారు. ఆ రోజే వాళ్ళని సినిమాకి తీసుకెళ్లాలని ఇంకా ఏవేవో మాట్లాడిస్తున్నారు. వాళ్ళు చెప్పే కబుర్లన్నిటికీ ఊకొడుతూ సీత 2 రిక్షాలు బేరమాడి వాటిలో సామాన్లు పెట్టి తను పిల్లలు సర్దు కూర్చున్నారు. రిక్షాలు ఇంటిముఖం పట్టాయి. ఇల్లు అంత దూరం ఉందనగానే పిల్లలు రిక్షా దిగిపోయి ఒక్క పరుగును వెళ్లి గుమ్మంలో నిలబడి ఇంట్లో వినపడేలా కేకలు పెట్టారు. అమ్మా, అత్తయ్యొచ్చింది, మరేమోనే బుట్ట తెచ్చింది. ఈ కేకలకి ఇంట్లో వాళ్లంతా పనివాళ్లతో సహా బయటకొచ్చారు.
సీత స్నానం చేసి కాఫీ టిఫిను తీసుకుంది. పిల్లలు చుట్టేశారు మాకేం తెచ్చావంటూ. కాఫీ తాగనివ్వండర్రా అని రామాదేవి అంటుండగానే సీత తను తెచ్చిన సరుకులు ఎవరెవరికి ఉద్దేశించి తెచ్చిందో వాళ్ళకిచ్చేసింది. మధ్యాహ్నం వంట మనిషి చావిట్లోకొచ్చి, అమ్మగారు మీరంతా ఒక్కసారి భోంచేయండి. నేను వెళ్ళి మా తమ్ముడిని చూసొస్తాను. త్వరగా వెళ్ళానంటే సాయంత్రం వంటవేళకొచ్చేస్తాను అంది రమాదేవి వైపు చూసి. ఆమె 10 సంవత్సరాల నుండి రామనాథం గారింట్లో వంట చేస్తోంది. ఆవిడికి ముందు చేసిన వంటవాళ్లలాగే ఈవిడ ఏడాది 2 ఏళ్లు చేస్తుంది. తర్వాత మళ్ళా ఇంకో మనిషి అని అంచనా వేసుకున్న రామనాథం కుటుంబాన్ని ఆశ్చర్యపరిచింది వంటావిడ. 10 ఏళ్లైనా వంటావిడ స్థానంలో మార్పు రాలేదు. ఇంట్లో అమ్మగారు, అయ్యగారు, పిల్లలు ఎటువంటి వంటకాలు ఇష్టపడతారో, ఎలా వడ్డిస్తే ఇంకో ముద్ద ఎక్కువ తింటారో అన్నీ ఆకలింపు చేసుకుంది వంటావిడ. అందువలన ఎప్పుడైనా పిల్లలు అలిగి అన్నం తినకపోతే వాళ్ళని బ్రతిమలాడి వెనక్కి తీసుకొచ్చి లాలనగా వడ్డించి తినేదాకా దగ్గర నిలబడేది. ఈ కారణాల వల్ల ఆమె ఇంట్లో వాళ్ళందరికీ చాలా సన్నిహితంగా ఉండిపోయింది. ఆమె భర్త చిన్నప్పుడే పోయాడు. పిల్ల జల్లా లేరు. ఊళ్ళోనే ఉన్న ఒక్క తమ్ముడు తప్ప ఇంకెవరూ నానేవారు లేరు ఆమెకు. ఎప్పుడైనా అక్కడికే వెళుతుంది, 1 గంట 2 గంటల కాలక్షేపానికి. ఆవిడ కోరక కోరక ఏ రోజైనా తమ్ముడింటికి వెళతానని కోరితే ఇంట్లో ఎవరూ అభ్యంతరం చెప్పరు. మధ్యాహ్నం భోజనాలకి అందరూ ఒక్కసారి కూర్చున్నారు. మాలతి, సీత పక్కపక్కనే కూర్చున్నారు. సీత, మీ ఇంట్లో ఆ పని మనిషేనా ఇప్పుడు పనిచేస్తోంటా లేక మారిందా అడిగింది మాలతి. ఆ పని మనిషే ఉంది. మా ఇంట్లో పూర్వం ఉండే మనిషి మానేసిందట. నాకు తెలియవు మీ ఇంటి సంగతులు. మీ ఆయన నువ్విక్కడికి వచ్చేశాక ఒక్కసారి నీకు అబ్బాయి పుట్టాడనే వార్త చెప్పడానికొచ్చి వెంటనే గిర్రుని తిరిగి వెళ్ళిపోయారు. అసలు ఆయన పూర్తిగా రావడం ఎందుకు మానేశారో నాకెంత ఆలోచించినా అర్థం కాలేదు మాలతి. మాలతే సంభాషణ ఎత్తినందుకు సీత మనసులోని మాట పైకి అనేసింది. నేను లేకుండా ఆయనకొక్కరే రావడం ఇష్టం లేదు సీత. మాలతి జవాబు. అంటే నువ్వు లేకుండా రావడం ఇష్టం లేకపోవడం ఏమిటి రెట్టించింది సీత మాలతి వైపు ఆశ్చర్యంగా చూస్తూ. పుట్టినోళ్ళు పుట్టినట్టే ఉన్నారు. మీకు ఎక్కడ అర్థమవుతాయి మాలతమ్మ మాటలు? అందరిలాగా లక్షణంగా పెళ్ళాడరాదా అంట అంది వంటావిడ. ఆవిడ మొహం చూస్తూ ఉండిపోయింది కాసేపు సీత. చేతిలో ముద్ద నోటిదాకా వెళ్ళింది, కానీ ముద్ద మింగుడు పడలేదు. మాలతికే ఇష్టం లేదన్నమాట. తను లేనప్పుడు భర్త ఒంటరిగా ఉన్న అక్కింటికి వెళ్ళడం, ఆయన వెళ్ళడం లేదన్న సంగతి కూడా మాలతికి తెలుసన్నమాట. అందువల్లనే తను ఊహించినట్లు అదేంటి ఎందుకు రావడం మానేశారు, నాకు తెలీదే ఆయన రావడం లేదని అనలేదు. పైగా అవును నేను లేకుండా ఎలా వస్తారు అంటోంది. పెళ్లికాని అక్క అంటే చెల్లెలు కూడా భయపడుతోందన్నమాట. సరిగ్గా ఇటువంటి అనుభవమే వినోదకు కూడా జరిగిందని చెబితే అంతా నీ అనుమానం లేదు అని కొట్టి పారేసింది తను. వినోద పెద్ద తల్లి కూతుర్ని పెద్ద చదువులు చదివించకుండా 14వ ఏటనే పెళ్లి చేసింది. వినోద ఆ అమ్మాయి ఇంచుమించు ఒక ఈడు వాళ్లే. ఒకసారి వినోద పెద్ద తల్లి ఇంటికి వెళ్లేసరికి ఆమె అల్లుడు కూతురు అక్కడే ఉన్నారట. వినోద అక్కడున్న 4 రోజులు అల్లుడు ఎప్పుడూ వినోద్తో మాట్లాడినా, మీరు కాఫీ తీసుకుందరు గాని ఇలా రండి, లేకపోతే ఆ అమ్మాయి మేడ మీదుంది పిలుస్తుంది వెళ్ళండి అని పిలిచేస్తుండేదట. దీంతో వినోదకి అసహ్యం వేసి 10 రోజులుందామని వెళ్ళిందల్లా 4 రోజుల్లో తిరిగొచ్చేసింది. ఇదంతా చెప్పి వినోద్ అంది. సీత, మా పెద్దమ్మ నిజంగా భయపడిపోయిందే. వాళ్ళ అల్లుణ్ణి నేను ఎక్కడ మోహించేస్తానేమో అని. పోవే, గోరంతది కొండంత చేసి చెబుతావు అని వినోదని మాట్లాడనివ్వలేదు సీత. ఇప్పుడు మాలతి నా కళ్ళు తెరిపించింది. ఏదైనా అనుభవం అయితేనే కాని తెలిసిరాదు. స్వంత చెల్లెలు అవివాహిత అక్కంటే భయపడుతోంది. వీళ్ళందర్నీ చూసి నేను ఒంటరిదాన్ని కాదని మురుస్తుంటా. అనుకోకుండా ఉండలేకపోయింది సీత. భోజనం అయిందనిపించేసి చెయ్యి కంచంలో కడిగేసుకుని లేచింది సీత.